నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఓరల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. సంతానలేమి సమస్య కాకుండా అంటే మీ గమ్స్, మీ టీత్ తప్పకుండా బాగుండాలి. సో గమ్స్ లో అంటే మీ పళ్ళలో వాపు ఉందనుకోండి, జింజివైటిస్ అని, పెరియోడాంటైటిస్ అనే జబ్బుల వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఈ క్రానిక్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ మొత్తం బాడీలో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. స్లైట్ గా మీకు తెలియకుండా కూడా ఈ ఇష్యూ ప్రమాదకరంగా మారచ్చు. సో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఏంటంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా దెబ్బతినొచ్చు. సైంటిఫిక్లీ ఏం చూస్తున్నారంటే చాలా స్టడీస్ చేశారు. జర్నల్ ఆఫ్ పెరియోడాంటాలజీలో ఒక స్టడీ పబ్లిష్ అయింది. ఇందులో ఏం చూసారంటే మహిళల్లో ఈ గమ్ డిజీజ్ ఉందనుకోండి, అలాంటప్పుడు 7 months ఎక్కువ తీసుకుంటారు వీళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి. పళ్ళు బాగున్నవి, గమ్స్ బాగున్న మహిళలు తొందరగా కన్సీవ్ అవుతారు. 3 to 5 months తీసుకుంటే ఈ గమ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు లేట్ గా కన్సీవ్ అవుతారు. ఆస్ట్రేలియాలో పెరియోడాంటాలజీ స్టడీస్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కాకేషియన్ ఉమెన్, మన వైట్ విమెన్ కాకుండా మనలాంటి వాళ్ళలో ఏంటంటే ఈ గమ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో ఇంకా ఎక్స్ట్రా 2 months పడతాయి ప్రెగ్నెన్సీ రావడానికి. ఓరల్ హెల్త్ ఉన్నప్పుడు ఏంటంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ బాగా ఉంటుంది. దీనివల్ల ఓవ్యులేషన్ సరిగా అవ్వకపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడము అనేది జరుగుతుంది. PCOS, ఎండోమెట్రియోసిస్ కూడా సివియర్ అవ్వచ్చు ఓరల్ హెల్త్ బాగాలేకపోతే. ఓరల్ హెల్త్ బాగాలేని వాళ్ళలో రేట్ ఆఫ్ మిస్క్యారేజ్ ఎక్కువ ఉంటుంది, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఓరల్ బ్యాక్టీరియా అంటే నోట్లో నుంచి ఉన్న బ్యాక్టీరియా బిడ్డ పెరిగే ఫ్లూయిడ్ లో, ప్లాసెంటా, అంబలికల్ కార్డ్ లో కూడా చూస్తారు. అంటే అంత దూరం దాకా ఈ మన నోట్లో ఉన్న మైక్రోబ్స్ అక్కడ దాకా చేరొచ్చు అనమాట. సో చాలా ప్రమాదం. మేల్ ఫర్టిలిటీకి ఓరల్ హెల్త్ కి కూడా కనెక్షన్ ఉంది. మహిళలే కాదు, పురుషుల్లో కూడా మంచిది కాదు. గమ్ డిజీజ్ ఉన్న వాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడము, మొటిలిటీ బాగాలేకపోవడము అనేది చాలా కామన్ గా చూసారు. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వాళ్ళలో ఏంటంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అవి తక్కువ ఉంటే స్పర్మ్ ప్రొడక్షన్ కూడా బాగోదు. 2012 లో ఇటలీలో ఒక స్టడీ పబ్లిష్ అయింది. సివియర్ గమ్ డిజీజ్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఫర్టిలిటీ రేట్స్ తక్కువ ఉంటాయి హెల్దీ గమ్స్ ఉన్న వాళ్ళకన్నా. సో మీరు ఏం చేయొచ్చు? సింపుల్ స్టెప్స్. ట్వైస్ a day బ్రష్ చేయండి, ఫ్లాస్ చేయండి. ఫర్టిలిటీకి చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ డెంటల్ చెకప్స్ చేయండి. మీరు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారంటే షుగరీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, స్మోకింగ్ అవాయిడ్ చేయండి. ఇవన్నీ కూడా చాలా మంచివి. బ్లీడింగ్, స్వెల్లింగ్, బ్యాడ్ బ్రెత్ ఉంటే డెంటిస్ట్ ని తప్పకుండా సంప్రదించండి. దీని గురించి ఇంకా వివరాల కోసం జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.